మా ఇంటి డ్రైవేలోకి మా కార్ కింద ఒక నల్లటి రాయి లాంటిదోటైతే కనిపించిందనమాట. అదేంటా అని జెప్పేసి మేమైతే కదిపి చూసాము. ఫస్ట్ అయితే అది కదలలేదనమాట. మేము కామ్‌గా ఉండేసరికి మెల్లగా దాని తల బయటికి పెట్టి వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకప్పుడు రియలైజ్ అయ్యాము ఇదొక టార్టాయిస్ అని జెప్పేసి. కానీ మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని జెప్పేసి. మాకు యాక్చువల్‌గా మా ఇంటి ముందర క్రీక్ ఉంటుందనమాట. ఆ క్రీక్‌లో ఎప్పుడో కానీ వాటర్ రావు. అంటే వర్షం పడినప్పుడే వాటర్ వస్తాయి. ఎప్పుడు వాటర్ అనేది నిల్వ ఉండదు. అందులో నుంచి వచ్చిందేమో అనుకున్నాము. కానీ రోడ్డు దాటి ఎలా వచ్చిందా అని చెప్పేసి మాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా దాన్ని ఇమ్మీడియేట్‌గా ఒక టబ్‌లోకేసి అందులో వాటర్ అయితే పోసామనమాట. అది ఇంకా సేఫ్‌గా ఫీల్ అయ్యి స్విమ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా మా అమ్మాయి ఈ స్ట్రీట్‌లో ఉండే తన ఫ్రెండ్స్‌ని అందరినీ తీసుకొనొచ్చి ఆ టార్టాయిస్‌ని అయితే చూపించింది. వాళ్ళు దాన్ని టచ్ చేస్తున్నారు. మాకేమో భయమేస్తుందనమాట. టచ్ చేయొద్దు అని చెప్తుంటే పిల్లలందరూ చెప్తున్నారు, పిగ్ ఫేస్ లాగా ఉండే టార్టాయిస్‌ని మనం టచ్ చేయకూడదు. ఇదైతే సేఫ్ టార్టాయిసే. ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. మాకు అది విన్నాక ఆశ్చర్యం అనిపించింది. కిడ్స్‌కి నాలెడ్జ్ ఉందని చెప్పేసి. వాళ్ళకి స్కూల్‌లో నేర్పిస్తారంట. ఇంకా దానిపైన అయితే కొంచెం అది పాచో మరి జుట్టో తెలీదు గానీ అది ఒక రకంగా ఉందనమాట. కొద్దిసేపయితే దాన్ని వాటర్‌లో పెట్టి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి క్రీక్‌లో అయితే సేఫ్‌గా వదిలేసాము. మాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలందరూ గూడా వచ్చి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇలాంటి సిట్యుయేషన్ మీకు గూడా ఎదురైందా? అయితే కామెంట్ చేయండి.